హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి సీక్రెట్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అండ్ వాట్ ఈస్ ద ఎస్పైఆర్ లైన్ అండ్ లాజిక్ ఎంట్రీస్. ఈ మూడు టాపిక్స్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో బేసిక్గా మనకి చాలామందికి డౌట్ ఉంటుంది, సపోర్ట్ ఎట్లా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ ఎట్లా డ్రా చేయాలి. బేసిక్గా మనం డ్రా చేసిన సపోర్ట్ రెసిస్టెన్సెస్ అనేవి ఎగ్జాక్ట్గా వర్క్ అవుతాయా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో మనకి బేసిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి మనకు తెలియాలి. అవి మనకు తెలిసినప్పుడు మనం కాన్ఫిడెంట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేయొచ్చు. అదేవిధంగా ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, బ్రేక్అవుట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ జరగలేదు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ టాపిక్ మీద ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మనం డిస్కస్ చేసేది హౌ టు ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, సో దిస్ హౌ టు ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. దీనికి బేసిక్గా మనకి తెలియవలసిన బేసిక్ థింగ్ ఏంటంటే, సపోర్ట్ డ్రా చేయాలన్నా రెసిస్టెన్స్ డ్రా చేయాలన్నా సో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయడానికి మనకి కావాల్సిన టెక్నికల్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే, మనకి 2 క్యాండిల్స్ ఉండాలి. ఓకేనా, 2 క్యాండిల్స్ ఇట్లా ఫామ్ అయింది కదా, ఈ 2 క్యాండిల్స్ ఒక పాయింట్ కింద క్రియేట్ అయ్యింది. సో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్కి రెస్పెక్ట్ ఇచ్చి కింద క్లోజ్ అయ్యిందో అప్పుడు మనం దానికి ఒక లైన్ డ్రా చేసుకుంటాం, ఇట్లా డ్రా చేసుకుంటాం. దీన్ని మనకి మార్కెట్ క్యాండిల్స్ కింద ఉన్నాయి కాబట్టి, లైన్ పైన ఉంది కాబట్టి దీని రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందని చెప్పేసి అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇదే లైన్కి దెన్ మల్టిపుల్ టచెస్ వస్తూ ఉంటాయి. ఓకేనా, అది సింగిల్ టచ్లోనే సెకండ్ టచ్లోనే బ్రేక్అవుట్ అనేది జరగదు. బేసిక్గా టెక్నికల్ థింగ్స్ ప్రకారంగా ఒక లైన్ బ్రేక్అవుట్ జరగాలంటే చాలా కథ ఉంటుంది, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక రెసిస్టెన్స్ని డ్రా చేయాలంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్తో పాయింట్ ఏర్పడి దానికి రెస్పెక్ట్ ఇస్తూ నెక్స్ట్ స్వింగ్ దాన్ని రెస్పెక్ట్ ఇస్తూ కింద క్లోజ్ అయిందంటే అది దాని మీనింగ్ అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఆ లైన్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి అదేవిధంగా సపోర్ట్ సైడ్ చూసుకుంటే సపోర్ట్ కూడా అంతే, ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ అయ్యింది. సో ఈ పాయింట్కి రెస్పెక్ట్ ఇస్తూ ఇక్కడ మార్కెట్ అనేది పైన క్లోజ్ అయింది. సో మార్కెట్ పైకి వెళ్ళింది. సో అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ పాయింట్కి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చిందో ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ పాయింట్ని రెండింటిని కలుపుతూ మనకు ఓ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, డ్రా చేసుకుంటే మనకి సపోర్ట్ లైన్ అది వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ క్రియేట్ అయ్యింది, ఈ పాయింట్ ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది, ఈ రెడ్ క్యాండిల్ రెస్పెక్ట్ ఇచ్చి పైన క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది, అదే పాయింట్కి రెస్పెక్ట్ ఇస్తూ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ పడింది. సో మార్కెట్ పైకి పట్టుకెళ్ళిపోయారు. ఓకేనా, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ పాయింట్కి రెస్పెక్ట్ ఇస్తూ ఈ లెవెల్ దగ్గర రెడ్ క్యాండిల్ పడింది, మార్కెట్ ఏం చేశారు, మళ్ళీ కిందకి పట్టుకొచ్చారు. ఓకేనా, ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇన్ బిట్వీన్ ఈ రెసిస్టెన్స్కి ఈ సపోర్ట్కి మధ్యలో ఒక సపోర్ట్ కూడా ఉంది మీరు చూసినట్లయితే. సో ఈ లైన్ కూడా ఒక సపోర్ట్ ఉంది ఇక్కడ ఈ మధ్యలో. ఓకేనా, సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయాలంటే ఒక పాయింట్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తూ నెక్స్ట్ ఒక స్వింగ్ తిరిగిందంటే ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. దానికి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తే దాన్ని మనం సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం. ఓకేనా, మనకు ఒక డౌట్ రావచ్చు, విక్స్ పైన ఉన్నాయి కదా కొంచెం కిందకు వచ్చినాయి కదా అని చెప్పేసి అని. మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం డ్రా చేసే ట్రెండ్ లైన్ మ్యాచ్ అవుతుందో ఆ పాయింట్స్కి మాత్రమే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే మన సపోర్ట్ రెసిస్టెన్సెస్ వస్తూ ఉంటాయి. బేసిక్గా ఒక విక్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకో రకంగా వేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. మనకి మల్టిపుల్ పాయింట్స్ టచ్ అవ్వాలి ఎక్కడైనా సరే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ ఏంటంటే, హౌ టు ట్రేడ్ యూజింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని యూజ్ చేసుకుని మనం ఎట్లా ట్రేడ్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. సో హౌ టు ట్రేడ్ యూజింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. బేసిక్గా మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఈ సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర మనకి ట్రేడ్ చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, లాజికల్ ఎంట్రీ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అది బిగ్ టాపిక్. సో ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ జస్ట్ దాని యొక్క ఉద్దేశం ఏంటనేది నేను చెప్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను లాజిక్ ఎంట్రీ గురించి చెప్తాను, చాలా బాగుంటుంది. ఓకేనా, ఎట్లా తీసుకోవాలి లాజిక్ ఎంట్రీ అనేది. ఇక్కడ ఎప్పుడైతే మనకు పాయింట్ ఏర్పడిందో
ఈ పాయింట్కి రెస్పెక్ట్ ఇస్తే నెక్స్ట్ పాయింట్ క్రియేట్ అయిందో, నెక్స్ట్ ఈ 2 పాయింట్లతో మనం ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం కదా. సో ఈ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ ఈ లైన్ టచ్ చేసింది. ఈ లైన్ టచ్ చేసిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడింది. ఎప్పుడైతే మనకు రెడ్ క్యాండిల్ పడిందో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు అని దాని మీనింగ్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. దీని కింద టార్గెట్ ఉంటుంది ఎస్ఎల్. ఈ లాజికల్ ఎంట్రీస్ లేదంటే రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర ఎంట్రీస్ దగ్గర ఎస్ఎల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నియర్ బై ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ పైన ఎస్ఎల్ పెట్టుకుంటాం. టార్గెట్ మనకి ఎంత అయితే ఎంత అంటే అక్కడ ఉన్న స్పేస్ని బట్టి పెట్టుకుంటాం. ఓకేనా, అది టార్గెట్. లేదంటే ఫిబొనాచి ఎక్స్టెండెడ్ లెవెల్స్ని యూజ్ చేసి కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అది నేను నిన్నటి వీడియోలో చెప్పాను ఫిబొనాచి ఎక్స్టెండెడ్ లెవెల్స్ ఎట్లా పెట్టుకోవాలనేది. ఓకేనా, ఈ సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీస్ మాట అవి. ఇప్పుడు సపోర్ట్స్ దగ్గర కూడా సేమ్ సినారియో. సపోర్ట్ని డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే 2 టచ్లు అయిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా సపోర్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ టచ్ దగ్గర గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, సో ఎంట్రీ తీసుకుంటే దాని ఎస్ఎల్ అనేది దీని కింద అవుతుంది. టార్గెట్ అనేది ఇంకా దాని పైన నెక్స్ట్ అవైలబుల్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర టార్గెట్ అవుతుంది. సో ఈ విధంగా మనం సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. బేసిక్గా ఇక్కడ ఎంట్రీస్ పడడానికి సైకలాజికల్గా లాజికల్గా చాలా కారణాలు ఉంటాయి. దాన్ని అనుకూలంగానే ఎంట్రీస్ పడతా ఉంటాయి. సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర మనం ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ మనకు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా డ్రా చేయడం రావాలి. ఆ తర్వాత అక్కడ వచ్చే ప్రైజ్ యాక్షన్ చూసుకుని ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా, అది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ వచ్చి హౌ టు ఐడెంటిఫై ఇఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ విల్ బ్రేక్ ఆర్ నాట్. మనకున్న సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతాయా లేదా అనేది, ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతాయి అనేది మనకు తెలియాలి. ఓకేనా, దాని తర్వాత ఇన్ కేసు బ్రేక్అవుట్ అయిన తర్వాత దాన్ని మనం నమ్మొచ్చా, అది రియల్ బ్రేక్అవుటా కాదా, అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా, సో దానికి ఇక్కడ చూసారు కదా ప్రీవియస్ స్క్రీన్ షాట్ ఇది. సో ఇక్కడ యూజ్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా ఈ మల్టిపుల్ టైమ్స్ టచ్ జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది ఈ క్యాండిల్. ఓకేనా, ఇక్కడ జరిగినటువంటి బ్రేక్అవుట్ ఏదైతే ఉందో ఇది చాలామంది మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. మీరు గమనిస్తే దీనిపైన గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇక్కడ ఈ ఆర్డర్లో ఎవరైనా ప్లేస్ చేసి ఉంటారో నిజంగా ఎస్ఎల్ ఇచ్చేవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా, ఎట్లా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ దీనిపైన నెక్స్ట్ ఇంకో క్యాండిల్ రావాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే మనం దాన్ని బ్రేక్అవుట్ కింద నమ్ముతాం. ఓకేనా, లేదంటే ఇంకొక సినారియో ఏంటంటే బ్రేక్అవుట్ జరిగి రీటెస్ట్గా వచ్చి మళ్ళీ బ్రేక్ జరగాలి. ఈ సినారీలో కూడా మనం బ్రేక్అవుట్ నమ్ముతాం. ఈ 2 సినారీలు కాకుండా ఇంకో వేరే ఏ సినారీలో జరిగినా కూడా మనం నమ్మకూడదు. యాజ్ ఎ రిటైలర్గా సైలెంట్గా కూర్చొని చూడటం చాలా ఉత్తమం. ఓకేనా, ఆ సినారియో ఇదిగో ఇక్కడ ఇంకో క్యాండిల్ వచ్చింది. ఇది బ్రేక్అవుట్, చాలామంది అంటారు ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అని. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ తర్వాత ఫాల్స్ బ్రేక్అవుట్ అంటారు. ఫాల్స్ బ్రేక్అవుట్ ఏం కాదు, బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హైని మళ్ళీ బ్రేక్అవుట్ జరిగితే అది రియల్ బ్రేక్అవుట్. ఓకేనా, అంతవరకు మనం దానికోసం బ్రేక్అవుట్ అనేది కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ చూడండి సపోర్ట్ లెవెల్ ఉంది, ఇది బ్రేక్ జరిగింది. ఓకేనా, కానీ ఇక్కడ చాలామంది కిందకి వెళ్తే కానీ తీసుకుంటారు ఆర్డర్స్. ఇక్కడ చాలామంది ట్రేడ్ చేస్తారు. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది కదా, రెసిస్టెన్స్ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందని చాలామంది కిందకే పియ్యి బై చేస్తారు. ఓకేనా, కానీ ఏం జరిగింది, మార్కెట్ కిందకి వెళ్ళాలా, అందుకని చాలామంది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటారు. ఇక్కడ కారణం ఏంటంటే ఈ బ్రేక్అవుట్ జరిగినట్టు మాత్రం మనం ట్రేడ్ చేయకూడదు. ఈ క్యాండిల్ మళ్ళీ ఇంకో క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ చేసిన దానికి ఇట్లాగా అప్పుడు మనం ట్రేడ్ చేయాలి, కాన్ఫిడెంట్గా ఉంటుంది. అది కరెక్ట్ బ్రేక్అవుట్. అంతవరకు మనం దాని జోలికి వెళ్ళకూడదు, బ్రేక్అవుట్ కింద తీసుకోకూడదు. ఓకేనా, సో అది సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయినా కూడా మనం ట్రేడ్ చేయకూడదు. ఏ సినారీలో చేయాలనేది మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ కూడా చూడండి క్యాండిల్ వచ్చింది పైకి, గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ పక్కా గ్రీన్ క్యాండిల్. చాలామంది ఏం చేస్తారు, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ అయిపోయిందని చెప్పేసి అని ఇక్కడ ఎంట్రీలు తీసుకుంటారు. డెఫినెట్గా ఈ సైడ్ బై చేస్తారు. ఏమైంది, ఇమీడియట్గా పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది, ఎస్ఎల్ అన్నీ హిట్ అయిపోయినాయి. కానీ
ఇది బ్రేక్అవుట్ కాదు, ఇది బ్రేక్అవుట్ కాదు. ఎప్పుడు బ్రేక్అవుట్, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దానికి రీబ్రేక్ జరగాలి మళ్ళీ, అప్పుడు అది బ్రేక్అవుట్ కింద లెక్క. అప్పుడు మాత్రం అప్పుడే ఆర్డర్స్ పడతాయి నిజంగా చెప్పాలంటే మార్కెట్లో టెక్నికల్గా. సో ఇది జరగలేదు కాబట్టి మార్కెట్ కిందకి వచ్చేసింది. కాబట్టి ఈ సినారియోలో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయినట్టు ఉన్నాయి, బ్రేక్ అయినాయి, కానీ ఇది రియల్ బ్రేక్ కాదు. మనం దీన్ని బ్రేక్అవుట్ కానీ చూడకూడదు. ఎప్పటికీ బ్రేక్అవుట్ కానీ చూడాలంటే దాని పైన వచ్చే క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్, దాన్ని ప్రజెంట్ క్యాండిల్ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తే అది యాక్చువల్ బ్రేక్అవుట్. అది కూడా కంప్లీట్ బ్రేక్అవుట్ చేయాలి అది. ఓకే, విక్స్ కాకుండా కంప్లీట్ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేస్తే దాన్ని మనం యాక్చువల్ బ్రేక్అవుట్ కానీ తీసుకుంటాం. ఆ టాపిక్ టెక్నికల్గా వేరే టాపిక్, అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఇది బ్రేక్అవుట్ కాదు, ఇది బ్రేక్అవుట్ కాదు. ఓకేనా, రెండు బ్రేక్అవుట్లు కాదు. సో ఈ పాయింట్ మీకు నేను చెప్పి ఈ పాయింట్ మీకు అర్థమైతే మీరు నెక్స్ట్ టైం ట్రేడ్ చేసేటప్పుడు చూడండి, సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర చూడండి. నేను చెప్పే పాయింట్ 100కి 100% వర్కౌట్ అవుతుంది అది. ఓకేనా, దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది రీసెంట్ చార్ట్స్ ఇవన్నీ, నేను డిసెంబర్ మంత్ చార్ట్స్ ఇవి, ఓల్డ్ చార్ట్స్ కూడా కాదు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూడండి సపోర్ట్ దగ్గర ఏమైంది, బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ మార్కెట్ ఏమైంది కిందకి రీబ్రేక్ జరగక పైకి పోయింది. ఈ ట్రిక్ మీకు తెలుసుంటే ఇక్కడ మీకు పిఈ చేయరు కదా, కనీసం సిఈ చేస్తారా, తర్వాత పిఈ అయితే చేయరు. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇఫ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్స్ దెన్ కెన్ వి టేక్ ట్రేడ్ ఆర్ నాట్. అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ అది సేమ్. అంటే మనం సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చా, ఓకేనా, ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అనేది పాయింట్ ఇక్కడ. సో దానికి మనకి తెలియవలసింది ఇందాక నేను చెప్పాను కదా, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే యాక్చువల్ బ్రేక్ కింద తీసుకోవద్దు, ఇది బ్రేక్అవుట్ అయ్యింది కానీ దీన్ని బ్రేక్ కింద కన్సిడర్ చేయకూడదు, దీని కింద ఇంకో క్యాండిల్ వస్తేనే బ్రేక్అవుట్ కింద లెక్క. అదేవిధంగా దీనిపైన ఇంకో గ్రీన్ క్యాండిల్ వస్తేనే ఈ బ్రేక్అవుట్ కింద లెక్క. అంతవరకు మనం దానికోసం బ్రేక్అవుట్ అని చెప్పి మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు ఎంట్రీ, ఓకేనా, క్యాన్ వి టేక్ ట్రేడ్, ఓకే, క్యాన్ వి టేక్ ట్రేడ్, ఎప్పుడు మనం ఇక్కడ ఈ సినారియోలో ఎప్పుడు తీసుకోవాలి ట్రేడ్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది బ్రేక్అవుట్ కాదని చెప్పాను, సో ఇక్కడ నో ట్రేడ్, ఈ క్యాండిల్ దగ్గర కూడా నో ట్రేడ్. ఓకేనా, ఎక్కడ ట్రేడ్ చేయాలి చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఏమైంది బ్రేక్అవుట్ చేసింది, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది ఈ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేసింది. ఓకేనా, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఈ క్యాండిల్ని మళ్ళీ రీబ్రేక్ చేసింది, అంటే ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఇట్లా జరిగితే బ్రేక్అవుట్. అప్పుడు ఏమైంది మార్కెట్ చూడండి, ఈ క్యాండిల్ కిందకి రాలా, పైనే ఉంది, చాలా రోజులు పైనే ఉంది, కిందకైతే రాలేదు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ క్యాండిల్ ఏదైతే లో ఉందో దీన్ని ఎస్ఆర్ పెట్టుకుని పైన ఎంట్రీ తీసుకుంటాం, దీన్ని టచ్ నియర్ బై వచ్చినా పైన ఉన్న ఎంట్రీ తీసుకుంటాం. అది మనకు కావాల్సినంత చెప్పి మనం ఎన్ని పాయింట్లు కాదు దాని పాయింట్లో హోల్డ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఈజీగా 80 నుంచి 100 పాయింట్లు వచ్చేస్తాయి ఈ సినారియోలో. అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఫాల్స్ బ్రేక్అవుట్, రియల్ బ్రేక్అవుట్ కాదు, ఇది బ్రేక్అవుట్ కాదు, ఇది యాక్చువల్ బ్రేక్అవుట్ అనేది మీకు అర్థం కావాలి. అది నేను చెప్పడానికి ఈ వీడియో నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సపోర్ట్ రెసిస్టెన్స్ అందరూ డ్రా చేస్తారు, కాన్ఫిడెంట్గా డ్రా చేయాలంటే 2 క్యాండిల్స్ ఉండాలి, దానికి రెస్పెక్ట్ ఇస్తూ వేరే నెక్స్ట్ స్వింగ్ రావాలి, ఆ తర్వాత లాజిక్ ఎంట్రీలు పడితే ఆ తర్వాత అది మల్టిపుల్ టచెస్. ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది, బేసిక్గా ఒక సపోర్ట్ కానీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ కానీ అంత ఈజీగా బ్రేక్అవుట్ అయిపోదు. సింగిల్ టచ్ ఫస్ట్ ఒకసారి వచ్చింది బ్రేక్అవుట్ అవ్వదు, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వచ్చింది ఇదే లెవెల్కి, అప్పుడు బ్రేక్అవుట్ అవ్వదు, మళ్ళీ ఇంకొకసారి వచ్చింది, అప్పుడు ఏమైనా అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు కూడా జరగలేదు అనుకో, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చి మళ్ళీ బలం తెచ్చిన మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది. అంటే ఒక సింగిల్ దాంట్లో ఏది బ్రేక్అవుట్ జరగదు, అంత బలంగా వచ్చి బ్రేక్అవుట్ చేసేంత కెపాసిటీ సింగిల్ టచ్కి ఉండదు. దీన్ని జస్ట్ టచ్ చేసి వదిలిపెడుతుంది, నెక్స్ట్ టచ్ కొంచెం దానికి బలాన్ని ఇస్తుంది, థర్డ్ ఇది కొంచెం ఇంకా బలాన్ని ఇస్తుంది బ్రేక్అవుట్ చేయడానికి, ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ అట్లా ఎన్నిసార్లు టచ్ అయితే అంత వీక్ అయిపోద్ది. ఈ రెసిస్టెన్స్ లైన్ ఎంత వీక్ అవ్వాలి ఫస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలంటే, ఫస్ట్ టచ్లో వీక్ అవ్వదు, గ్యారంటీగా వీక్ అవ్వదు, సెకండ్ టచ్లో మనకు పాయింట్ క్రియేట్ అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటారు, థర్డ్ టచ్లో వచ్చి లాజికల్ ఎంట్రీస్ అవి తీసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ టచ్లు గ్యారంటీగా అది బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది.
అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఏ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ కూడా ఇలా సింగిల్ టచ్లో బ్రేక్అవుట్ అవ్వదు. మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ టచ్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ టచ్ చేస్తుంది. అప్పుడు ఏమైనా అయితే రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ మళ్ళీ కిందకు వచ్చింది అనుకో మళ్ళీ టచ్ చేస్తుంది, మళ్ళీ అయితే మళ్ళీ రీటెస్ట్కి వచ్చి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. రీబ్రేక్ జరిగితే ఈ పాయింట్ని తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. ఓకేనా? ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే బ్రేక్అవుట్ జరిగిపోయింది కదా అని చెప్పేసి ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఎస్ఎల్ ఇస్తారు, ఇక్కడ కూడా ఎస్ఎల్ ఇస్తారు, ఇక్కడ రీబ్రేక్ జరిగింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. బేసిక్గా మనం అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఇందాక నుంచి చెప్పేదానికి ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఫస్ట్ టచ్ అవ్వలేదు, సెకండ్ టచ్ అవ్వలేదు, థర్డ్ టచ్కి వచ్చింది, వీక్ అయింది, రెసిస్టెన్స్ లెవెల్ వీక్ అయింది. సో బ్రేక్అవుట్ జరిగింది అనుకుందాం. జరిగిన తర్వాత రీటెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీబ్రేక్ జరిగితే ఇది రీబ్రేక్, ఇది జరిగితే అప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఈ లెవెల్ మీద ఎంట్రీ తీసుకుంటాం. ఎస్ఎల్ ఇది పెట్టుకుంటాం, టార్గెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ పెట్టుకుని ఎంత వస్తే అంత టార్గెట్ పెట్టుకుంటాం. ఓకేనా? ఫిబొనాచి ఎక్స్టెన్షన్ సెకండ్ పెట్టుకుంటే సరిపోద్ది, సెకండ్ అయితే గ్యారంటీ హిట్ అయిపోద్ది, థర్డ్ ఫోర్త్ అనేది ఆప్షనల్ మెయిన్గా. ఓకేనా? సో మీకు మెయిన్గా కాన్ఫిడెంట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి డ్రా చేయడం రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ S/R లైన్. S/R లైన్ అంటే ఇక్కడ పెట్టింది హెడ్డింగ్, వాట్ ఇది S/R లైన్. బేసిక్గా మనకు సపోర్ట్ లైన్ తెలుసు, రెసిస్టెన్స్ కూడా తెలుసు. S/R అంటే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అసలు ఎప్పుడు మనకి S/R లైన్ ఫామ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఓకేనా? సపోర్ట్ లెవెల్ మీకు చెప్పాను, మల్టిపుల్ టచెస్ కింద నుంచి పైకి, తర్వాత రెసిస్టెన్స్ పై నుంచి కిందకి. సో ఈ S/R అంటే ఎట్లా ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనకు తెలియాలి. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇది చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ అయింది, ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఇది రెసిస్టెన్స్ కింద ఇక్కడ యాక్ట్ చేసి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇది ఏమైంది, ఇక్కడ మళ్ళీ ఈ లైన్కి టెస్ట్కి వచ్చింది, టెస్ట్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఈ సినారియోలో, ఇక్కడ 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 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అంటే ఒకే లైన్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్న లైన్ ఇక్కడ సపోర్ట్ అయిపోయింది. సో ఈ సినారియోలో దీన్ని S/R లైన్ అంటారు. అంటే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ లైన్ చూడండి, ఇది సపోర్ట్ లైనే, రెసిస్టెన్స్ కాదు. ఇక్కడ మల్టిపుల్ టచెస్ ఏం జరగలేదు కదా మళ్ళీ కిందకి. ఇలా బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ జరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ జరిగితే అప్పుడు ఇది S/R అవుతుంది. కానీ ఇక్కడ అది లేదు, ఈ సినారియో ఇక్కడ లేదు, కింద ఇక్కడ మాత్రమే ఉంది. సో ఒక లైను రెసిస్టెన్స్ లైన్ కానీ సపోర్ట్ లైన్ కానీ అది S/R కింద అవ్వాలంటే రెసిస్టెన్స్ అయిన తర్వాత అది సపోర్ట్ అయిన తర్వాత దాన్ని రీటెస్ట్ వచ్చి దాన్ని మరి సపోర్ట్ కింద రెసిస్టెన్స్ కింద అది యాక్ట్ చేయగలిగితే దాన్ని S/R లైన్ అంటారు. అంటే ఇక్కడ సింపుల్గా మల్టిపుల్ టచ్ చేస్తూ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి నెక్స్ట్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మళ్ళీ వచ్చి. సో అందుకని చెప్పేసి నేను S/R లైన్ సింపుల్గా S/R లైన్ కింద అంటారు. ఇది చాలా పవర్ఫుల్ లైన్ ఇది. ఓకేనా? ఇది ఎప్పుడు మంచి స్ట్రాంగ్గానే యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర ప్రైజ్ యాక్షన్ చూసుకుని లాజికల్ ఇంటర్వెల్ తీసుకుంటారు. ఇక్కడ చూసారు, ఇక్కడ సింపుల్గా చూడండి, ఇది ఈ స్క్రీన్ షాట్లోనే ఈ విక్ వచ్చింది కదా, ఈ విక్ వచ్చి దీన్ని టచ్ చేసి విక్ వచ్చింది అంటే ఇక్కడ లాజికల్ ఎంట్రీలు పడ్డాయి. ఎప్పుడైనా అర్థమైందో జన్ మార్కెట్ పైకి పడిపోయారు. ఓకేనా? ఇవన్నీ టెక్నికల్ థింగ్స్, టెక్నికల్గా మనం తెలియాలి ఇవన్నీ. ఈ లైన్ డ్రా చేసుకోవడం వస్తే మనకి ఫస్ట్ రిమైనింగ్ విషయాలన్నీ 1 by 1 అర్థమవుతూ ఉంటాయి. సో ఇది నేర్చుకుని ఎట్లా డ్రా చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే మనకి చార్ట్ మీద మనకు వస్తుంది. ఇది నేను తీసుకున్న చార్ట్ రీసెంట్ చార్టే, ఇదే చార్ట్, ఇదే చార్ట్. ఇప్పుడు ఇది October 24, ఇది November 22 ఇక్కడ వచ్చింది బ్రేక్అవుట్, December 3 బ్రేక్అవుట్ వచ్చింది. అంత రీసెంట్ చార్ట్ ఇదంతా. ఓకేనా? ఓల్డ్ చార్ట్ కాదు, రీసెంట్ చార్ట్ మీద చూపిస్తున్నాను మీకు మొత్తం. సో ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, ఇక్కడ అది ఏం చేసింది, పాయింట్ క్రియేట్ అయింది, దీనికి రెస్పెక్ట్ ఇచ్చింది. మళ్ళీ అదే రెస్పెక్ట్ ఇక్కడ నుంచి ఇంత పెద్ద విక్ వచ్చింది, ఇక్కడ నుంచి ఈ పెద్ద విక్ వచ్చిందంటే ఇక్కడ ఆర్డర్ పడ్డాయి. ఈ 2 పాయింట్లు బేస్ చేసుకుని ఆర్డర్లు పడ్డాయి ఇక్కడ. అందుకే పెద్ద విక్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ అయిపోయింది అది. సో మళ్ళీ ఇక్కడ కూడా పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. సో ఇది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ టచ్ చేసింది.
ఓకేనా. ఇట్లా మనం డ్రా చేసుకోవడం రావాలి. ఈ రోజు మార్కెట్ కూడా మంచి వాలటైలిటీగా జరిగింది. మార్కెట్ ఈ రోజు మార్కెట్ మంచిగా జరిగింది. మంచి వాలటైలిటీతో కంప్లీట్ అయింది మార్కెట్. మంచి వాలటైలిటీ చెప్పాలంటే 15 minutes బ్రేక్అవుట్ క్లియర్గా ఇచ్చింది మన కిందకి. 15 minutes బ్రేక్అవుట్ ఇచ్చింది కిందకి. రీబ్రేక్ జరిగింది. జరిగిన తర్వాత మనకి ఆర్డర్లు పడ్డాయి. ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, ఈ పెద్ద క్యాండిల్ మంచి ఆర్డర్లు పడ్డాయి. ఇంకా లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇంకా మంచి క్లారిటీగా ఉంటుంది మనకి. ఇది 2 minutesలో చూడండి. ఇది ట్రెండ్ లైన్, సపోర్ట్ ట్రెండ్ లైన్. సో టచ్ జరిగింది, టచ్ జరిగింది, టచ్ జరిగింది, బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత రీటెస్ట్కి వచ్చింది. సో ఈ రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటే చాలాసేపు మనం హోల్డ్ చేయొచ్చు. అదే ఇది ఈ పాయింట్ బ్రేక్ అయిందో తీసుకుంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ బ్రేక్ జరిగిన తర్వాత రీటెస్ట్ మీద ఇక్కడ కొట్టితే కొంతవరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈజీగా నా 80 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ ఈ ట్రేలో నేను ఉన్నాను. నేను ఎంటర్ అయింది ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ లోలో ఎంటర్ అయ్యాను, ఈ హైలో ఎస్ఎల్ పెట్టాను. సో ఇక్కడ దాకా ఉన్నా. ఈ 80 పాయింట్స్ అబవ్ వచ్చినాయి. ఈ ర్యాలీలో నాకు 80 పాయింట్స్ వచ్చినాయి. ఓకే. ఈ పుల్ బ్యాక్ మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుందని నాకు తెలుసు. హైయర్ టైం ఫ్రేమ్లో మంచి క్లారిటీ ఉంది ఇది. కానీ రీఎంట్రీ మళ్ళీ తీసుకోలేదు. రీఎంట్రీ తీసుకుంటే ఇంకా బాగుండేది. హైయర్ టైం ఫ్రేమ్లో మంచి క్లారిటీ వచ్చింది. చూపిస్తాను చూడండి. హైయర్ టైం ఫ్రేమ్ క్లారిటీ కూడా మీకు చూపిస్తాను. అది తీసుకోలేదు చెప్పాలంటే. ఎంట్రీ తీసుకోలేదు. చూడండి హైయర్ టైం ఫ్రేమ్ బ్రేక్అవుట్ జరిగింది. ఈ పాయింట్ బ్రేక్అవుట్ జరిగింది, రీటెస్ట్కి వచ్చింది. ఓకేనా. చూసుకోవాలి, పాయింట్స్ని చూసుకుంటూ ఉండి అర్థం చేసుకుని ట్రేడ్ చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ మార్కెట్లో మంచి వాలటైలిటీ పైకి వెళ్ళి కిందకి వచ్చేసింది. నేను నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ ఎట్లా యాడ్ చేసేదాన్ని. సేమ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ చూడండి ఇక్కడ మంచి బాగా పనిచేసింది ఈ ఏరియాలో. అందుకే ఈ మూమెంట్ వస్తుంది. డైవర్జెన్స్ అర్థం చేసుకోవడం వస్తే మనం ఇక్కడ జాగ్రత్తగా ఉంటాం. ఈ ఏరియాలో ఇంక పైకి వెళ్ళాం, సిఈ సైడ్ చూడడం. కానీ పిఈ వేస్తాం లేదా నెక్స్ట్, కానీ సిఈ సైడ్ అయితే వెయ్యం. ఇక్కడ ఈ డైవర్జెన్స్ చూసుకోవడం వస్తాం మనకి. ఓకేనా. నేను ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వీడియో పెట్టాను, కంప్లీట్ వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.